ముందుగా అందరికీ మేరీ క్రిస్మస్. ఈరోజు మనం క్రిస్మస్ కోసం ప్లమ్ కేక్ తయారు చేసుకుంటున్నాము. ఇది చాలా సాఫ్ట్ కేక్ తయారవ్వగలదు. మీరు కూడా చేసుకోవచ్చు. ఇందులో చూడండి దీని నిండా నట్స్ ఉన్నాయి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నట్స్ వేయటం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. దీన్ని తయారు చేయటం చాలా ఈజీ. దీనిలో ఇంగ్రీడియెంట్స్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అది మనకు అన్నీ ఇంట్లో దొరికేవి అన్నమాట. సో ఫ్రెండ్స్, దీన్ని ఎలా చేయాలో తయారు చేద్దాం, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అన్నిటికంటే ముందు ఒక బౌల్ తీసుకొని అందులో ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. అందులో కట్ చేసిన బాదాం తీసుకున్నాను. కట్ చేసిన జీడిపప్పు, కాజు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను బ్లాక్ రైజిన్ తీసుకున్నాననమాట. సో, ఇది బ్లాక్ కిస్మిస్. నెక్స్ట్ గోల్డెన్ రైజిన్ తీసుకున్నాను. ఇదేమొచ్చి ఇది నెక్స్ట్ గ్రీన్ టూటీ ఫ్రూటీ చెర్రీస్. నెక్స్ట్ కట్ చేసుకున్న చెర్రీస్, రెడ్ చెర్రీస్. అండ్ ఇది ఆరెంజ్ కలర్ చెర్రీస్ అండ్ రెడ్ కలర్ టూటీ ఫ్రూటీ చెర్రీస్. నెక్స్ట్ గుమ్మడి గింజలు. ఓకే. సో, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇది బాగా కలుపుకొని మిక్స్ చేసుకుందాము. ఇది జ్యూస్‌లోని 2 గంటల పాటు నానబెట్టాలనమాట. అంటే నానబెడితే మీ దగ్గర టైం ఉంటే 3, 4 గంటలు కూడా నానబెట్టుకోవచ్చు. ఇందులో నట్స్ ఆరెంజ్ జ్యూస్‌ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇది కేక్‌కి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. దీన్ని మూత పెట్టేసుకుందాం. ఒక గంట తర్వాత దీన్ని కేక్ చేసుకుందాం. నెక్స్ట్ గంట తర్వాత కడాయి తీసుకున్నాను. అందులో 2, 3 కప్ షుగర్‌ని వేసుకున్నాను. దీన్ని హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా కలపాలి. వాటర్ అస్సలు యూజ్ చేయకూడదు. 2, 3 మినిట్స్ ఇలా చేసిన తర్వాత షుగర్ జ్యూస్ లాగా అయ్యి బ్రౌన్ కలర్‌లోకి వస్తుంది. హై ఫ్లేమ్‌లో పెట్టాను. ఎందుకంటే ఈ ప్రాసెస్ త్వరగా అయిపోవాలని. ఇందులో కొంచెం కప్ ఆఫ్ వాటర్‌ని పెట్టుకుంటే ఇందులో ప్రాసెస్ త్వరగా అయిపోద్ది. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని దీన్ని పల్చగా చేసుకోవాలి. పల్చగా చేసుకొని అలా నెమ్మది చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని చూడండి జ్యూసీ అయింది. ఇది చల్లారనిచ్చిన తర్వాత ఒక కుక్కర్ తీసుకున్నాను. ఒక గంట తర్వాత ఒక కుక్కర్ గానీ ఏదైనా బౌల్ లాంటిది ఆ గిన్నె తీసుకొని అందులో స్టాండ్ పెట్టుకోవాలి. దీన్ని మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత కేక్ మంచిగా రావాలంటే ఇప్పుడు కేక్ బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకోవాలి కదా! కేక్ బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి కేక్ బటర్ కోసం ఒక బౌల్ తీసుకొని పావు కప్పు పాలు తీసుకున్నాను. దీనిలో ఒక పావు కప్పు ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ బదులు బటర్ కూడా తీసుకోవచ్చు. దీనిలో కొంచెం వెనిలా ఎసెన్స్ తీసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. బౌల్ మీద ఒక జల్లెడ పెట్టుకుందాం. అందులో ఒక కప్ మైదా వేసుకొని 3 టీ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఎందుకంటే మిల్క్ పౌడర్ ఆప్షనల్. అది యూజ్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. దీనిలో యాలకులు, దాల్చిన చెక్క, లవంగా మిక్స్ చేసిన పౌడర్‌ని తీసుకున్నాను. అది కూడా మిక్స్ చేసుకుందాం. ఈ లవంగా, యాలకులు, దాల్చిన చెక్క పౌడర్ ఆప్షనల్. దీనివల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. మార్కెట్‌లో కూడా దీన్ని యూజ్ చేస్తారు. దీన్ని బాగా కలిపి పేస్ట్ చేసుకుందాం. చేసిన తర్వాత దీంట్లో షుగర్ సిరప్ క్యారమలైజ్ చేశాను కదా! చేసి పెట్టుకున్న దాన్ని చల్లగా అయిన తర్వాత దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసి బ్యాటర్‌ని చేసుకోవాలి. అలా బ్యాటర్ బాగా పలుచగా అయిన తర్వాత ఇందులో నానబెట్టిన నట్స్‌ని కూడా వేసుకొని బ్యాటర్‌లో బాగా కలుపుకోవాలనమాట. సో, నేను కలుపుతున్నాను చూడండి. బ్యాటర్ బాగా గట్టిగా ఉంటే కొంచెం మిల్క్ వేసుకొని పలుచగా చేసుకోవచ్చు. బాగా కలిపిన నట్స్ కేక్‌లో మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. క్రిస్మస్ కేక్స్‌లో నట్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి అందుకే నేను నట్స్‌ని బాగా ఎక్కువగా వేశాను. చూడండి బ్యాటర్ ఎంత చక్కగా వస్తుందో. ఇందులో నేను ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని జల్లించుకున్నాను. దాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే కొంచెం వాటర్ వేసి బ్యాటర్‌ని బాగా కలుపుకోవాలి.
సో, ఈ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసిన తర్వాత వెంటనే కేక్‌ని బేక్ చేసేసుకోవాలి. లేదంటే దీని యాక్టివేషన్ అయిపోతుంది. అప్పుడు కేక్ అనమాట పొంగదు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిన ముందుగానే కేక్ టిన్ రెడీ చేసుకొని, అందులో ఈ బ్యాటర్‌ని వేసుకున్నాను. కేక్ టిన్‌లో బ్యాటర్ పేపర్‌ని పెట్టుకోవాలి. పేపర్‌కి పైన కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఎందుకంటే కేక్ మంచిగా ఊడి బయటికి రావాలి కదా! కేక్‌ని మంచిగా డెకరేట్ చేసుకోవాలి. ఇదిగో బ్యాటర్‌ని ప్రీహీట్ దీన్నేం చేస్తున్నానంటే కేక్‌ని మంచిగా డెకరేట్ చేసుకున్నాను. చూడండి ఎలా నెక్స్ట్ మళ్ళీ పైన జీడిపప్పు, గ్రీన్ కిస్మిస్, రెడ్ కిస్మిస్ చేసుకున్న తర్వాత ప్రీహీట్ అయిన కుక్కర్ ఉంది కదా! అందులో పెట్టుకొని స్టాండ్ మీద బాగా ప్రీహీట్ అవ్వేలాగా చేసుకోవాలనమాట. అది కేక్ అవ్వడానికి మీకు కేక్ 45-60 మినిట్స్ పడుతుంది. కేక్ మధ్యలో ఓపెన్ చేసి చూడకూడదు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఈ నట్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోయాయి కదా! సో, హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత డెకరేట్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా కేక్ 50 మినిట్స్‌కి ఉడికిపోయింది. చూడండి ఇప్పుడు చెక్ చేసుకుందాం కేక్ ఉడికిందో లేదో అని ఒక టూత్ పిక్ తీసుకొని క్లీన్‌గా ఉంటే కేక్ మంచిగా తయారైందని తెలుస్తుంది. గ్యాస్ ఆఫ్ చేసుకొని కేక్ టిన్ తీసుకొని దాని చల్లారిన తర్వాత కేక్‌ని నైఫ్‌తో కట్ చేసుకొని సైడ్స్‌లో ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా డ్యాప్ చేయండి. సో, ఇది ఈజీగా వస్తుంది. ఇక్కడ బటర్ పేపర్ తీసేసి కేక్‌ని చూస్తే చూడండి ఎంత బ్రౌన్ కలర్‌లో మంచిగా వచ్చింది. కేక్‌ని తిరిగేసి పెట్టుకుంటే చాలా మంచి కలర్ వచ్చింది కదా! సో, దీన్ని కట్ చేస్తున్నానిప్పుడు. కట్ చేస్తే దీని నిండా నట్స్ ఉన్నాయి. చూడండి చాలా బాగా మంచి స్పాంజీ కేక్ తయారైంది. సో ఫ్రెండ్స్, ఈ క్రిస్మస్‌లో మీరు కూడా ఈ విధంగా కేక్ తయారు చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంది. ఈ కేక్ నచ్చితే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి